దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారు కదండి. మన యేసయ్య మిమ్మల్ని దీవించి ఆశీర్వాదకర్తలుగా మిమ్మల్ని చేయును గాక. ఆమేన్. ప్రతిరోజు దేవుడి యొక్క వాగ్దానం ద్వారా ఈ రీతిగా దేవుడి యొక్క మాటల్ని ప్రకటించుటకు దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడాలని అనుదినము మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మరి ఈనాటి దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం చూద్దాం. చూడండి, 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి అతను ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే, సౌలు అనేక మార్లు అతన్ని తరివాడు. అలాగే చుట్టూ ఉన్న రాజులు అనేక మంది అతన్ని తరివినప్పుడు ప్రతి విషయంలో దేవుడు అతన్ని తప్పించి సంరక్షణ ఇచ్చి అతన్ని కాపాడినందుకు కృతజ్ఞతగా దేవుడి సందో దేవుడి యొక్క మాటలు రాయడం అనేది జరిగింది. దావీదుకి ఎన్నో మార్లు ఎన్నో విధాలుగా శత్రు భయము అనేక మార్లు వచ్చింది. సౌలు తరుగుతా ఉన్నాడు. సౌలు తరివినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అరణ్యంలో తిరిగాడు. ప్రాణ భయముతో తిరుగుతా ఉన్నాడు. తన కుమారుడు తరివాడు. అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దేవాది దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. ప్రాణం మీదకి అతనికి వచ్చినప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆపత్కాలమందులో దేవుడి సన్నిధిలో మొరపెట్టిన దావీదక మొర ఆలకించి దేవుడి వెంటనే సమాధానం ఇస్తూ అతని జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. ఆపత్కాలములో దేవుడు అతన్ని ఆదుకున్నాడు, ఆదుకుని ఆదరించాడు. అక్కడ మాట్లాడుతున్నాడు, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దేవుడు ఆదుకునేవాడండి. నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, శత్రువులు చుట్టూరు తరుగుతున్నా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీ జీవితం కొనసాగుతున్నా, నన్ను ఆదుకునేవాడు ఒకడో లేడని నువ్వు అనుకుంటున్నావు కదా, నిన్ను ఆదుకునేవాడు యేసయ్య ఉన్నాడమ్మా. దేవుడి యొక్క సన్నిధానంలో నీవు గనక మొరపెట్టి, ప్రవ్వా నేను ఆపదల్లో ఉన్నాను, నన్ను ఆదుకో ప్రవ్వా, నేను కష్టంలో ఉన్నాను, నన్ను ఆదుకో ప్రవ్వా, నేను బలహీనతలో ఉన్నాను, నన్ను ఆదుకో ప్రవ్వా, నేను సమస్యలో ఉన్నాను, నన్ను ఆదుకో ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేస్తే గనక దేవుడు ఖచ్చితంగా ఆదుకుంటాడు. ఎందుకు ఆదుకుంటాడంటే దేవుడు అంటున్నాడు, ఆయనకి నీవు ఇష్టడు గనక దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ ఎడల కృప చూపాలని ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నాడు. నువ్వు మొరపెట్టగానే నీ ఎద్దుకు రావాలని ఆయన ఎంతగానో త్వరపడుతున్నాడు. నీ మొర ఆయన సన్నిధికి వెళ్ళాలి కదా, నువ్వు ప్రార్థన చేయాలి కదా. నీ ఆపద దినమందు వారి వైపు వీరి వైపు చూడమాకు, యేసే వైపు చూడు. చూచినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆపత్కాలమందు నేను ఆదుకునేవాడిని, కష్టకాలంలో నిన్ను ఆదుకునేవాడిని, బాధల్లో నిన్ను ఆదుకునేవాడిని, కరువులో నిన్ను ఆదుకునేవాడిని. ఆయన ఆదుకుంటాడమ్మా. దావీదు జీవితంలో తన సాక్ష్య రూపంగా ఈ మాటలు రాస్తున్నాడు. శత్రువు భయము లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. తన దృష్టి ఉంచి నీకు నెమ్మదిని కలగజేస్తా ఉంటాడు. మరి దేవుడు నిన్ను ఆదుకోడా? దావీదుని ఆదుకున్న దేవుడు, దావీదు శత్రు సైన్యం నుంచి విడిపించిన దేవుడు నిన్ను విడిపించడా, నిన్ను ఆదుకోడా? దేవుడు నిన్ను ఆదుకుంటాడమ్మా. విశ్వాసంతో దేవుడేపు చూడయ్యా. విశ్వాసంతో చూసినప్పుడు దేవుడి కార్యాలను నువ్వు పొందుకోగలుగుతావు. మరి దేవుడు ఎందుకు నువ్వు విశ్వసించినట్లయితే మనం ప్రార్థన చేసుకుందామా? నాతో బట్టి ఏకీపిస్తావా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దావీదును ఆపత్కాలమందు నువ్వు ఆదుకున్నట్లుగా అయ్యా, ఏ బిడ్డ ఆదుకునేవారు లేక ఇబ్బంది పడుతున్నారు, వేదన పడుతున్నారు, వారిని అందరినీ ఆదుకో ప్రభువా. వారి పట్ల కృప చూపించండి అయ్యా. వారి పట్ల నీ దయను చూపించండి అయ్యా. వారి పట్ల నీ ప్రేమను చూపించండి అయ్యా. వారిని ఆదుకోమని ప్రార్థిస్తున్నాం. మంచి జీవితాన్ని వారికి అనుగ్రహింప చేయమని యేసు నామములో అర్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ వాగ్దానం విన్న మీరు విశ్వాసంతో అంగీకరించండి. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. విన్న వాక్యాన్ని మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. అప్పుడు దేవుడి యొక్క పరిచర్యలు మీరు కూడా పాలుభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.